మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వివిధ స్పేస్ మిషన్లను ఇస్రో ఆధ్వర్యంలో లాంచ్ చేశారు, లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో అందులో భాగంగా చూస్తే గగన్యాన్ మిషన్, అన్క్రూడ్ మిషన్ ఇది 2025 లాంచ్ ఇయర్ పెట్టుకున్నారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ వాజ్ డిలేడ్ అండి. ఓకే, సో నెక్స్ట్ గగన్యాన్ వచ్చేసి క్రూడ్ మిషన్ 2026లో అనుకుంటున్నారు. అంటే గగన్యాన్ ఇదేమో మనుషులను వ్యామోగములను తీసుకెళ్లేటువంటి మిషన్, ఇదేమో జస్ట్ ట్రయల్ కోసం వ్యామోగములు అయితే సో ఆస్ట్రోనట్స్ అయితే వెళ్ళరు, జస్ట్ గగనయానికి సంబంధించిన ఈ రాకెట్ మాత్రమే కక్షలోకి వెళ్తుంది. సో ఈ గగనయానికి సంబంధించిన క్రూడ్ ఏదైతే ఉందో దీనిలో ఒక 3 వ్యామోగములను అంటే ఇనిషియల్గా 3 మెంబర్స్ అనుకుంటున్నారు. ఇఫ్ పాసిబుల్ దే మే ఎన్హాన్స్ దిస్ ఫిగర్, ఫ్యూచర్లో ఎన్హాన్స్ చేయవచ్చు, బట్ ఇనిషియల్గా అది 3 మెంబర్స్ అనుకుంటున్నారు. సో దానిలో ఆ 3 మెంబర్స్ని కూడా కక్షలోకి పంపించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అది కూడా లోయర్ అర్త్ ఆర్బిట్లోకి. అంటే లోయర్ అర్త్ ఆర్బిట్ అంటే ఇది భూమి నుంచి దాదాపు ఒక 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది, ఇక్కడికి తీసుకెళ్ళబోతూ ఉన్నారు. ఇంకొక మిషన్ నిస్సార్ అనే మిషన్ చెప్తూ ఉంటాం. సో నిస్సార్ అనేటువంటి ఒక మిషన్ ఏదైతే ఉందో సో ఇది నాసా, యుఎస్ఏకి చెందిన నాసా, ఇండియాకి చెందినటువంటి ఇస్రో కలిసి ప్రారంభించినటువంటి ఒక సింథటిక్ అపరాచర్ రాడార్ మిషన్. సో నిస్సార్ అనేటువంటిది నాసా ఇస్రో సింథటిక్ అపరాచర్ రాడార్ మిషన్. సో దీనిని 2025లో లాంచ్ చేశారు. సో ఇది యుఎస్ఏ అదేవిధంగా ఇండియా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. దాంతోపాటు స్పేడెక్స్, ఇక దాంతోపాటు చంద్రయాన్ అంట. సో చంద్రయాన్ 3 మాత్రం 2023లో లాంచ్ చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ని 2027లో లాంచ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. చంద్రయాన్ 4 ద్వారా అంటే చంద్రుడి పైన పరిశోధన చేస్తారు అండి. ఇంకొక ప్రాజెక్ట్ లూపెక్స్. ఈ లూపెక్స్ అనేటువంటిది ఇండియాకి చెందినటువంటి ఇస్రో, జపాన్కి చెందినటువంటి జాక్సా ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ శుక్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ 2028లో అనుకుంటా ఉన్నారు. సో శుక్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ వీనస్ గ్రహము పైన పరిశోధన చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇన్ ద సిమిలర్ వే మంగళయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే మార్స్ పైన, అంగారక గ్రహం పైన పరిశోధన చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. దాని తర్వాత ఎక్స్పోసాట్ అనేటువంటిది ఆదిత్య L2 మాత్రము సన్ పైన పరిశోధన చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇక దాంతోపాటు రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఒకసారి మనం యూజ్ చేసినా కూడా అంటే ఒక కక్షలో శాటిలైట్ ప్లేస్ చేసినా కూడా అదే వెహికల్ని మళ్ళీ తిరిగి పునర్వినియోగించే విధంగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో అదే రీయూజబుల్ లాంచ్ వెహికల్, దాన్ని RLV LEX అని పిలుస్తూ ఉంటాం. ఇంకొక ఆలోచన ఉంది 2035 కల్లా అనుకుంటా ఉన్నారు. సో అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు ఏదైతే స్పేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా లాంటి దేశాలు కలిసి సంయుక్తంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేశాయో దానిలాగానే భారతదేశం కూడా భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి స్పేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్.